ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/12/2025 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షము, ఏకాదశి సాయంకాలం 6:55 వరకు ఉంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతున్నది. రేవతి నక్షత్రం రాత్రి 11:11 వరకు ఉండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 9:01 నుంచి 10:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:27 నుంచి 1:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:39 నుంచి 3:24 వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉంది. వర్జం మధ్యాహ్నం 12:10 నుంచి 1:38 వరకు. సూర్యోదయం 6:34, సూర్యాస్తమయం 5:36. రాహుకాలం ఉదయం 7:24 నుంచి 9:01 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు కాస్త స్వల్ప ఇబ్బందులు తప్ప పెద్దగా టెన్షన్ లేదండి. జాగ్రత్తగా డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. ప్రయాణ విషయంలో కాస్త మెలకుగా ఉండండి. అంటే కాస్త నిద్రమత్తులో కానీ బద్ధకంలో కానీ బండి నడపకండి. డబ్బుల విషయంలో ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. తిరిగి వచ్చే అవకాశాలు కష్టం. బట్ మిగతా విషయాల్లో ధనము, ఆనందం, ఆరోగ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన సుఖజీవనం, బంధుమిత్రుల సమాగమం, శుభకర సంతాన యోగం, వ్యాపారపరంగా అభివృద్ధి పొందుకోవడం, రైతన్నలకి పంట లాభాలు, పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లి వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును. ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి రావడం, భాగస్వామి వ్యాపారతో అనుకూలతలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల క్రీడల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి ఖాయంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభము, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, నూతన ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆస్తి పంపక లాభాలు, సోదర మైత్రి, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి అభివృద్ధి పొందుకోవచ్చు. సమస్త వ్యాపార శుభయోగాల పరంపర, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ధన కనుక వస్తువాహన ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, తాత్కాలిక జీవనం, తాత్కాలిక ఉద్యోగంలో అభివృద్ధి, జీవన విధానంలో ఒక మంచి మార్పులు పొందుకునే అవకాశాలు, అనుకూలవంతమైనటువంటి ధన కనుక వస్తువాహన ప్రాప్తి, గృహయోగము, స్థల లాభము, రైతులకి పంట లాభము, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఆస్తి పంపకాలు, వివాహ యోగం, సంతాన యోగం, కోర్టు వివాదాలు సమస్య అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల మంచి లాభాలు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వజూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లె వారికి మంచి లాభాలు, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన
ఆనందాది శుభయోగాలు. మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఈరోజు మీకు పండగ వాతావరణంగా చెప్పవచ్చును. 7 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగం, ఆనంద యోగం, ధనము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థికి విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం, పోటీ పరీక్షల్లో ఎకడమిక్ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. అద్భుతమైనటువంటి ప్రయాణాలు, తీర్థయాత్ర సేవన, విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం, అలాగే చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అదృష్టయోగంగా చెప్పవచ్చును. ఈరోజు చాలా ప్రశాంతమైన ఆర్థిక ఆనంద, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో, సినిమా రంగంలో, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం ఉన్నాయి. ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త తొందరపాటుతనం కంట్రోల్ చేసుకోవాలి. వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకుంటే చాలు. మంచి అనుకూలతలు, ఆనంద యుగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా చాలా బలంగా ఉంటుంది. మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగించే అవకాశం, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇతరుల యొక్క ప్రోద్బలం వల్ల, ప్రేరణ వల్ల, అంటే వాళ్ళు ప్రేరేపించడం వల్ల లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు పుచ్చుకోవాలన్న ఆలోచన లేకపోయినా, నీతి నియమంగా ఉండాలనుకున్నా, పక్కవాడలా ఉండనివ్వకపోవడం వల్ల మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్ కలిసి వచ్చే అవకాశం, వస్తు వాహన సౌలభ్యం, వివాహ యోగం, సంతాన యోగం, విద్యాభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి, వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు ఉన్నాయి. పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే అతిగా నమ్మకండి ఎవరైనా సరే, జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే చాలా మంచిది. బట్ మంచి లాభాలు ఉన్నాయి. అనుకూలత, ఆనంద యోగం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభము, శుభయోగం. పర్వాలేదు, కొంతవరకు మంచి పెద్దవాళ్ళ మాట వినడం వల్ల అనుకూలత, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆస్తి విభేదాలు, కాస్త ఈ ఆస్తుల గురించి గొడవలు వాయిదా వేసుకోవడం మంచిది. కోర్టు వరకు సమస్యను తీసుకెళ్తే మీ మనవడు కూడా దాన్ని అనుభవించే అవకాశం లేకపోవచ్చు. జాగ్రత్త. ఇదే మీ రాశి వారికి కొంత ప్రయోజనం ఉంది. అయినా సరే మీరు గణపతి అష్టోత్తరాన్ని చదువుకోవడం మీకు చాలా శుభకరం, మంగళప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారికి 8 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి శుభయోగము, ధనలాభము, ఐశ్వర్యము, రుణ విమోచనం, రోగనాశనం, సంతాన యోగం, అలాగే శత్రునాశనం, మిత్రలాభం, వస్తువాహన సౌలభ్యం, శుభకరమైనటువంటి గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశాలు, వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, లాంటి పరీక్షలు కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బాధ్యతాయుతమైన వ్యక్తిత్వము, ఉత్తమ వ్యాపారాన్ని పొందుకునే అవకాశాలు, వ్యాపారంలో మంచి లాభాలు, భాగస్వామితో కలిసి వచ్చే అవకాశం, కళాకారులకి, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెల్లు వారికి లాభాలు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత, ఆనంద యుగం. ఇదంతా మీకు అత్యంత శుభకరంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు కూడా చాలా బాగా ఉన్నాయి.
అంటే ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వ్యాపారంలో కలిసి రావడము, పోటీ పరీక్షలు, ఎకనామిక్ పరీక్షలు విజయము, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేయవచ్చును. ఈవెంట్స్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లు కలిసి రావడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆనందకరమైన శుభ యోగం, ధనధాన్య వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా అభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చును. కళాకారుల క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడవచ్చును. మంచి నిర్ణయాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యా అభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. మంచి ప్రశాంతమైన సుఖజీవనం చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం, వ్యాపార లాభం, విద్యాలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, కోర్టు వివాదాల సమసిపోవడం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, ఆస్తి పంపకాల లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి, పశు లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కూడా ఉంటాయి. కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశాలు, కోర్టు వివాదాల సమస్యపోయే అదృష్ట యోగం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగము, వస్తువాహన సౌలభ్యం, ప్రశాంతమైన జీవనం. వీరికి 5, 1 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త ఓపిక ఎక్కువ ఉండాలి. నోరు కాస్త కట్టడి చేసుకోవాలి. అంటే నోరు కట్టడి 2 రకాలు. ఒకటి అతిగా మాట్లాడకపోవడం, హామీలు ఇవ్వకపోవడం. రెండవది అతిగా తినకపోవడం. కడుపులోకి ఏది పోనివ్వకండి, నోట్లోంచి బయటికి రానివ్వకండి. ఈ నోరు అదుపులో ఉంటే మీకు సమస్త శుభయోగాలు. నోరు అదుపులో లేకపోతే అనారోగ్యము, అప్రతిష్ట పాలవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మిగతా విషయాల్లో వాహన యోగం ఉంది, ధనలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యాలాభం ఉంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి మంచి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, డ్రైవర్లకి, పెయింటర్లకి అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగ లాభం, కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అవకాశాలు, మంచి ఆస్తి లాభాలు, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అలాగే అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన ఆనంద యోగం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటించండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి అద్భుతం, ఆనందకరమైనటువంటి సంపద, వస్తువాహన సౌలభ్యం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఆనందకరమైన సంపద, గృహయోగం, ధనలాభం, పొలము లాభం, ఆస్తి లాభం, కోర్టు వివాదాల సమస్యపోయే అవకాశాలు, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, నూతన వ్యాపార ప్రారంభం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, సినిమా రంగంలో మంచి లాభాలు ఉన్నాయి.
తప్పకుండా మీరు అనుకూలత, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి బాగా ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం, పోగొట్టుకున్న వస్తువులు కానీ, వ్యక్తుల్ని కానీ, గౌరవాన్ని కానీ తిరిగి పొందుకునే అవకాశాలు ఉంటాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7, 8 అంకెలను అదృష్ట అంకెలు చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగం, ధనము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, బంధుమిత్రుల సమాగమము, ఆనందకరమైన సంపద. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం. ముఖ్యంగా విద్యార్థులకి విదేశాలకు వెళ్లే నిమిత్తమై తప్పక ప్రయత్నాలు చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన విద్యా ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగంలో కూడా అనుకూలత, విదేశాలు ఉన్న వారికి కూడా మంచి ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, వీసా సౌలభ్యం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం, ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం, బాధ్యత వ్యక్తిత్వం, వ్యాపారంలో అభివృద్ధి, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. డ్రైవర్లకి, పెయింటర్లకి వెళ్ళి కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధి. సోషల్ మీడియా, సాటి టెన్నిస్ల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల ధన ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగము. మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభకరం, ఆనందయోగం, పట్టుదల, కార్యసిద్ధి, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ నాయకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహయోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వస్తువాహన సౌలభ్యం కూడా బలంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ లాభం, కళాకారులకి అభివృద్ధి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువులకు అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా మంచి అనుకూలవంతమైన స్థితి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్, కొత్త వ్యాపారం, అన్యోన్య దాంపత్యం, ప్రశాంతమైన సుఖజీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభదాయకమైన శుభస్థితి. లాటరీ లెవెల్ చూడడం వల్ల షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకోవచ్చు. మధ్యవర్తిత్వంలో అనుకూలత ఉంటుంది. అలాగే పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తులను తిరిగి పొందుకోవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, అలాగే విదేశాలు వెళ్లే ప్రయత్నంలో వీసా సంబంధ సౌలభ్యాన్ని కూడా పొందుకుంటారు. ఇది చాలా మంచి ఆనందకరమైన శుభస్థితి. కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాలు కూడా లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం. ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్టాల పరంపర కొనసాగుతుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు.